పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. 30వ తారీఖు జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియబోతున్నది. ఈరోజు ఉదయం వచ్చిన సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి హయబద్దిన ముఖ్యమంత్రి అలా ఉదయమే మొత్తం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి ఓటర్కు 20,000 రూపాయలు ఆల్రెడీ పంచిరు ముట్టినాయి. కానీ ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేసారు. ₹1 బయట ప్యాకింగ్ చేసారు. కానీ దుబ్బటోడు మంచిగా దుప్పాడు, 15,000 దుప్పాడు, 5,000 మంచిరాడు. చాలా మందికి 20,000 రూపాయలు వాళ్ళు పంచుతారని తెలుసు, పంచుతున్నారని తెలుసు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్లియర్గా ఎక్కడ అడ్డుకోకండి, ఎక్కడ ఆపకండి. 20,000 రూపాయలు మన పైసలు కేసీఆర్ పంచుతున్నాడు. కనీసం పేదోళ్ళనే లాభపడతారు కాదు. రేపు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ముట్టినాయి. 20,000 రూపాయలు ముట్టినటువంటి ఓటర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాష్ నమ్ముకున్నది. కానీ హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కెపాసిటీని, క్యారెక్టర్ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ కొట్టేస్తున్నారు. ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. నకలు కొట్టడానికి అకలు ఉండాలి టీఆర్ఎస్ పార్టీలకు. ఈటల రాజేందర్ గారట ఎన్నికల లేఖ రాసినట. ఈ రాష్ట్రంలో బుద్ధి ఉండాలి. ఆ బూత్ ప్రింట్ చేసిండు. ఆ బూత్ పేపర్, నమస్తే తెలంగాణ బూత్ పేపర్, అది టిష్యూ పేపర్ కానీ అధ్వాన పేపర్. పాంటే పనులు పడతాడు, టిష్యూ ఉంచుతాడు. ఆ పేపర్ చూసి అది రాసిండు, ఫ్రంట్ పై పెట్టాడు. పిన్ కోడ్ ఏం పెట్టాలి? హైదరాబాద్ అడ్రస్ అని పిన్ కోడ్ వెలుగొట్టు పెట్టినాడు. అడ్రస్ హైదరాబాద్ది, పిన్ కోడ్ మాత్రం వెలుగొట్టుది. అందుకే అంటున్నాను, నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి. కొట్టండి, మీ గూగుల్ కొట్టండి. పిన్ కోడ్ ఎవరు ఎంత అంటే 505526. అడ్రస్ మాత్రం హైదరాబాద్. ఇలా తప్పుడు ప్రచారంతో హుజరాబాద్ ప్రజలను అయోమయం చేయడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కానీ వారి గోతులో వాళ్ళే పడ్డారు. హుజరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజరాబాద్ ప్రజలకు, మీకు వరి కావాలన్నా ఊరి కావాలన్నా, వరి కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ఈటల ఎమ్మెల్యే చేయండి. ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కొట్టేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తాలిబాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్. రైతుల పాడిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్గా మారిండు. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు వరేస్తే ఉరి అంటే నీ కలెక్టర్లు, నీ తాపేదారులు ఈరోజు రైతులను బెదిరించే విధంగా ఇలా వరేయద్దని చెప్పి అలా ఉత్తర్వులు జారీ చేస్తుంటే బెదిరింపు పరపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తలేడు? సిగ్గుండాల కలెక్టర్లకు మీ సిగ్గుమాల తల వల్ల కష్టపడి పనిచేసి కష్టపడి చదువుకున్న ఐఏఎస్ తల తీసుకుంటారు ఇవాళ కొంతమంది కలెక్టర్ల వల్ల. ఎవడొచ్చింది మీకు అధికారం? కలెక్టర్లకు బరిదగించి బలిపెక్కి రైతులను బెదిరిస్తారు. మీరు ఒక కలెక్టర్ బెదిరిస్తాడు, ప్యాడీ అమ్మద్దు, విత్తనాలు ఎక్కడ అమ్మద్దు, అమ్మితే షాపులు సీజ్ చేస్తాం. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా బరి తగ్గించారు. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా కూడా ఈయన పట్టించుకోవడం. ఈయన పోటుగా ఈయన ఖమ్మం కలెక్టర్ అంటాడు ఎఫ్సిఐ కొంటలేదట, ఎఫ్సిఐ కొనని చెప్పిందట ఖమ్మం కలెక్టర్ అంటాడు. ఇంకో మినిస్టరు వరేయద్దంటాడు. అరే మీరెవరు వరేయద్దని చెప్పడానికి? తెలంగాణకు పేరున్నది, అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి పేరున్నది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాలు మోక్తే, సాగిలవాడికి మోక్తే ఏ కలెక్టర్ ఏదైనా మాట్లాడచ్చు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏదైనా చేయొచ్చు. పక్కా ఈ ఇద్దరు అధికారుల మీద న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేస్తాం. వీళ్ళ సంగతి చూస్తాం మేము. అసలు నువ్వు ఎవడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరేద్దానని నువ్వు ఎవడు, వీటికి ఏం అధికారం ఇచ్చి ఎవడు నీకు బాధ్యత ఏంది అసలు? నీకు ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వం, నువ్వు చేసేది బ్రోకరిజం.
బ్రోకర్ చేసిన నీకు అలవాటే, కమిషన్ తప్పుడు నీకు అలవాటే. నువ్వు చేసేది నువ్వు వీకేది. వరి కొనొద్దడానికి ఏదో కారణం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కలెక్టర్ల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఒక భయానక వాతావరణం చూసి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఎట్టి వద్ద తెగించి కొట్లాడతాం. దేనికైనా కొట్లాడతాం. అవసరం జైలు కూడా పోతాం రైతుల కోసం. నేను పోతాం, మా నాయకులు పోతాం, మా కార్యకర్తలు పోతాం. దేనికైనా తెగించి కొట్లాడతాం. నీ సంగతినే చూస్తాం బిడ్డ. 2వ తారీఖు తర్వాత ఎట్లా కూడా చూస్తాం. గల్లబట్టి అనిపిస్తాం. నేను కొనేది మేము, కొనడానికి సిద్ధంగా ఉండే కేంద్ర ప్రభుత్వం. అగ్రిమెంట్ అయింది నీకు. సంవత్సర కాల పాటు కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసింది. మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. వాస్తవమా కాదా? స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. కొనలేదా? పోయినసారి కొనలేదా? పోయినసారి యాసంగి కొనలేదా? పోయినసారి వానకాలం కొనలేదా పంట? ఈసారి కొనడానికి సిద్ధంగా ఉన్నాం కదా. పోయిన యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పోయిన యాసంగిలో. పోయిన వానాకాలంలో 69 లక్షల మెట్రిక్ టన్నులు పోయినసారి కొన్నాం. ఈసారి మళ్ళా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అలా మొత్తం ప్రతి పైసా ఇలా కేంద్రం ఇస్తున్నది. వాళ్ళ ఎంఎస్పి 1860 రూపాయలు ఎంఎస్పి కేంద్రం ఇస్తున్నది. లేబర్ ఛార్జు 5 రూపాయలు 60 పైసలు ఇస్తున్నది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు 40 రూపాయలు 67 పైసలు ఇస్తున్నది. దాంతోపాటు కమిషన్, సొసైటీ కమిషన్ 31 రూపాయలు 20 పైసలు ఇస్తున్నది. కస్టడీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి అమౌంట్ కేంద్రం ఇస్తున్నది. 4 months స్టోరేజ్ చేసుకునేందుకు 56 రూపాయల 57 పైసలు ఇస్తున్నది. మిల్లింగ్ ఛార్జ్ 10 రూపాయలు ఇస్తున్నది నీకు. అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ క్లర్క్లకు కానీ కంప్యూటర్ సిస్టమ్ వాటికి కానీ 18 రూపాయలు 62 పైసలు ఇస్తున్నది. ప్యాడీ మిల్ చేసేందుకు 2060 రూపాయలు ఇస్తున్నది. గన్నీ బ్యాచ్ కోసము 113 రూపాయల 22 పైసలు ఇస్తున్నది. సుతీల్ తాడు కోసం కూడా 12 రూపాయలు ఇస్తున్నది. ఇట్లా అన్ని ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. నీకు కమిషన్ 2% ఇస్తున్నది. ఇక నువ్వు చేసేదేంది? కొనాలని అనడానికి కారణం ఏంది? ఏదో ఒక కారణం చెప్పాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా? ఏదో కారణం. ఎందుకు కొనంటున్నావు? ధాన్యము పక్క కేంద్ర ప్రభుత్వము ఇంకా అదనంగా కొనడం కూడా మేము సహకరిస్తాం. కొన అని చెప్పి నీకు ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందా? ధాన్యం కొన అని చెప్పి ఎక్కడైనా చెప్పిందా నీకు? ఇద్దరి మధ్య సంవత్సరం పాటు అగ్రిమెంట్ జరిగింది. ఇది ఒప్పంద పత్రం. ఇది 29/4/2021 రోజు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవమా కాదా? అందుకే వరేస్తే ఉరి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పార్టీ చెంప చెల్లుమనాలంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పండి. మీరు చెప్పేటువంటి గుణపాఠం ద్వారా ఈ హుజరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ద్వారా ఇంకొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించి మాట్లాడే సమయంలో హుజరాబాద్ ప్రజలకు గుర్తురావాలా? హుజరాబాద్ ఫలితమే గుర్తురావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఏం మాట్లాడుతుండో ఏమడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. తాలిబాన్ల రాజ్యం తెలవకుంటున్నారు పోయిన తెలంగాణ రాష్ట్రంలో. రైతు రాజ్యం రామరాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ కూడా ఎట్టి బస్సులో ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా గుణపడని చెప్పడం తప్పకుండా గుణపడని చెప్తాం. దీనిలో రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి బస్సులో మీరు వరేయండి, పక్కా ముఖ్యమంత్రి మాట పట్టించుకోకండి, ఈ తాలిబాన్ మాట పట్టించుకోకండి. మీకు మీకు అండకుండా బాధ్యత భారతీయ జనతా పార్టీ. వరేయండి, ఎట్లా కూడా మేము కూడా చూస్తాం. కొనిపించే బాధ్యత మాది, పక్కా కొనిపిస్తాం మేము. దళిత బంధు రాష్ట్ర మొదటిదానిగా ఫేక్ లెటర్ రాశారు. భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు లేఖ రాసింది, ఈటల రాజేంద్ర గారు లేఖ రాశారు. అందుకే దళిత బంధు ఆపినామని చెప్పారు. ఏమిటన్నా మన 25 రోజు కోర్టులో ఏం జరిగింది వాదన? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? మాకు ఎవ్వరు ఫిర్యాదు చేయలే, దాన్ని సుమోటోగా స్వీకరించడం, ఆర్టికల్ 324 ద్వారా దీన్ని ఆపేసినాం, మాకున్న అధికార ప్రకారం ఆపేసినాం చెప్పి క్లియర్గా హైకోర్టు, గౌరవ హైకోర్టు ముందు ఎన్నికల కమిషన్ తరఫున వాదించే న్యాయవాది పేరు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాది అని చెప్పిండు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దళిత బంధువుకు సహకరించిన, ఏ పార్టీ వ్యతిరేకించని చెప్పి మీ న్యాయవాది చెప్పిండు. మరి నాయకులు నోరా తాటి పట్టని అర్థం కాదు, నోరా మోరా ఒక్కొక్కటి బరిదగించిన వాటర్ ఇక్కడ ఇక్కడ గొడవ పడి ప్రజల మీద పడి అబద్ధాలు చెప్పి 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 చెప్తే ఎవరు నమ్ముడు లేదు. వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి మా అల్లుడు మంత్రి రేపు సిద్దిపేట పోయి వరి పండించద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఇది నేను చెప్పిన జిల్లా కలెక్టర్ అయిపోయాడు. ఎన్నికల తర్వాత మంత్రి వస్తాడు, ఇక్కడనే సిద్దిపేటలో మీటింగ్ పెడతాం, ఆ మంత్రి ఆదేశాలు జారీ చేస్తాడు, వరి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తాడు. హైకోర్టు ఇచ్చినా సుప్రీంకోర్టు ఇచ్చినా పట్టించుకొని చెప్పి అలా కాలు మొక్కే కలెక్టర్ చెప్పాడు. దళిత బంధువు ఆపిదెవరో, కుట్రతోని కుతంత్రాలతో దళిత సమాజాన్ని మోసం చేసిందెవరో, ఇలా హైకోర్టు చేసిన వ్యాఖ్య ద్వారా, హైకోర్టుతో విన్న వాదన ద్వారా దళిత సమాజం గుర్తించింది. ఇంకేం తయారు చేస్తారో వీడియోలు, ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు వీడియోలు. ఈటల రాజేంద్ర గారట చంద్రబాబుతో చర్చ జరిపినాడ, కేసీఆర్ పోయి తాలిబాన్తో చర్చ జరిపి మేము పెడతాం. వచ్చిన తాలిబాన్ చేరుకున్నారు హైదరాబాద్కు, దారి స్థలంలో రేపు చర్చ జరుగుతూ మేము పెడతాం. కానీ నీళ్ళక సంస్కారహీనులం కాదు మేము. జరిపినా చెప్తాడు అపోయిన తాలిబాన్ రాజీనామా అనుకుంటున్నారు. అడ్డంగా దారి స్థలం అడ్డం ఉంది కదా, వచ్చి కావచ్చు ఆల్రెడీ తాలిబాన్ మారువేషాలు వచ్చి మారువేషం డైరెక్ట్ తెలంగాణకి ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చు, వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ పర్మిషన్. అది మాట్లాడుతుంటే మద్దతు ఉండదు. మన కేసీఆర్ పెద్ద తాలిబాన్లో చేస్తారు. ఇక దళిత బంధు విషయంలో వాళ్ళ చితికిల పడ్డది టీఆర్ఎస్ పార్టీ, తాను తవ్విన గోతో తానే పడ్డది. డ్యామేజ్ కథ అడ్డరిలక పరిస్థితి వచ్చింది వాళ్ళది. దళిత సమాజం ఐక్యతగా మారారు, ఒక సంఘటన శక్తిగా మారారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. అందుకే ముఖం జలక రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే, ప్లీనరీ పెట్టి హైదరాబాద్లో ప్లీనరీ సాయంత్రం వరకు ఒక్కటి మీరు అందరూ వీకే సాయంత్రం ముఖ్యమంత్రి రాలే ప్లీనరీ. అదేదో అదే ఎవరన్నా ఏ పేపర్ అనండి, ఏ పేపర్ అన్నా, పేపర్ చెప్పన్నా. అది ఉండే కామెంటేటర్ ఉండే రచించారు. ఉండే ఆ క్రికెట్లో కామెంటేటర్ హర్ష బోగ్లే కేసీఆర్ పరిస్థితి కామెంటేటర్ ఏమని చెప్పింది,
ఆ సోదిన్నకి ఎవరు లేరు, లేరు, ముగిసింది. వాళ్ళ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ బహిరంగ సభ పెట్టాలి. దుబ్బాకలో ఎన్నికలు జరిగితే ఇక్కడ సినిమాలో పెట్టాడు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేది ఇంకెక్కడ పెట్టాడు. ఇక్కడ ఎన్నికలు జరిగితే అంతకుముందు రాలే, వస్తాను రాలే. దీనికి ఎన్నికల కమిషన్ జోడించింది వల్ల. ఇలా మోడీ గారు బెంగాల్లో కూడా ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘించకుండా దాన్ని పాటించడానికి దాదాపు 16 బహిరంగ సభలు 16 ర్యాలీలు రద్దు చేసుకున్నాము. ఈ మోడీ గారు ఈయనకంటే సపరేట్ జీవో అయినాడు. ఈయన కూడా ఎన్నికల కమిషన్ ఆఫీసర్ ఈయన మోడీ గారు వచ్చే ఎంపికతో వీడికి వచ్చే ముఖం ఉంది అన్నికేమన్నా, ఇక్కడ వచ్చే దమ్ముంది అన్నికేమన్నా. ప్రజలు లేదు దళిత మంది ఏం చేసినావు, కేసీఆర్ ఎందుకు ఆపినావు, 70 రోజుల పాటు మా అకౌంట్లో డబ్బులు ఎందుకు ఆపినావు, ఎందుకు ఫీజు పెట్టినావు, ఎవరిచ్చిన అధికారం, 16 మందికి చెక్కులు ఇస్తా, చెక్కులు పాస్ కాలే, అకౌంట్లో డబ్బులు పడ్డని చెప్పి మెసేజ్ ఇస్తే మళ్ళీ మెసేజ్ వాపస్ పోయినాయి పైసా అని చెప్పి మెసేజ్ వచ్చింది. 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇవ్వలే, వరేస్తే ఎవరన్నా ఎందుకు అన్నావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, వర్షాల పంట ఎంతమంది రైతులు ఆదుకున్నావు. ఇవన్నీ గల్లబట్టి నడుతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఎన్నికల కమిషన్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసినారు. మా అమిత్ షా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, కానీ తిరుగుతలేము ఇక్కడ. తిరగచ్చు కదా ముఖ్యమంత్రి వచ్చి, మేము తిరుగుతున్నాం కదా. ఇక్కడ ఎన్నికల కమిషను రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రత్యేక సంస్థ. దాన్ని కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కించపరిచే ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొక సిగ్గుచండి కూడా కాదు. నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసినప్పుడు ఏం చేసినావు, మున్సిపల్ ఎలక్షన్ ఏం చేసినావు, ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకున్నావు. నీ చేతిలో పెట్టుకుని ఆడింది ఆట, పాడింది పాట, ఇష్టాన్ని డబ్బులు వచ్చినావు. ఎక్కడ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనీసం స్పందించలే. కేంద్ర ఎన్నికల కమిషన్ జేబు సంస్థ అంటే ఢిల్లీ పోయినా ఎన్నికలు వాయిదా వేస్తాను, నువ్వే పూర్తిగా నువ్వే ఇవ్వాలి. మరి నీ జేబు సంస్థ ఏమైంది ఇవ్వాలా, నీకు సపోర్ట్ ఇస్తాను జేబు సంస్థ, సపోర్ట్ ఏమంటే అది వేస్ట్ ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ పెడితే పెళ్లి కొడతారు, లేకుండా సాగు కొడతారు. పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగినారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అక్కలు చెల్లెలు మహిళలందరూ కూడా కట్టెల పొయ్యి పెట్టి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకం పేరు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,71,000 ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టాం తెలంగాణ రాష్ట్రంలో. కోవిడ్ అప్పుడు ఫ్రీ ఇచ్చినాం. మరి కోవిడ్ అప్పుడు నువ్వేమి ఇచ్చినావు, ఎవరు ఇచ్చినావా, ఇచ్చినావా నువ్వు? ఇప్పుడు ముందుగా గ్యాస్ సిలిండర్లు అప్పుడు మోస్తే బాగుండేది. పెట్రోల్ పెంచారా, పెట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ అంటే ఒక్కొక్క లీటర్కు 26 రూపాయలు 50 పైసలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆదాయంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేదానికి 14 రూపాయలు 40 పైసలు ఇస్తారు. అంటే 41 రూపాయి నీకు వస్తుంది. జేబులు కూడా దుబ్బిపోతున్నారు, మామాలు దుబ్బిపోతున్నారు. మళ్ళీ పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది అంటారు. ఈ 41 రూపాయలు తగ్గి తెలంగాణ రాష్ట్రం 60 రూపాయల పెట్రోల్ వస్తుంది. మరి పెట్రోల్ను జిఎస్టీలో పెట్టాలని చెప్పి ఎందుకు రాష్ట్రాలు పెట్టాలి లేక ఎందుకు వ్యతిరేకించినావు? అవ్వ కావాలి, పువ్వ కావాలి. ఎన్నికలప్పుడు మోసం చేయాలి. కాబట్టి ఎన్ని కుట్రలు పడినా కూడా, ఏది చేసినా కూడా హుజరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అందుకే 20,000 వంచేరి వాళ్ళ 20,000 పంచడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అధికారుల సహకారాన్ని, అధికార యంత్రాంగం ఆశీస్సుతో పక్కా సక్సెస్ అయ్యారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, డ్యూటీ చేసే ఆఫీసర్స్, డ్యూటీ చేసే సిబ్బంది దయచేసి నిజాయితీ వచ్చాను. మీ మీద పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, మీకు ప్రమోషన్లు, మీ భద్రత కోసం ఉండే డబ్బులు కూడా ముఖ్యమంత్రి వాడుకొని ఉద్యోగంలో వస్తున్నాడు. మీకు ప్రమోషన్లో మీకు జీతాలు లేవు. డ్యూటీ చేసే సిబ్బంది మీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క విషయం ఆలోచించాడు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాడు.
కానీ టీఆర్ఎస్ పార్టీ సంగతి ముఖ్యమంత్రి సంగతి ఏందో మీ ఓటింగ్ శాతం పెట్టండి. మీరు నిజాయితీగా వివరిస్తారు, మాకు తెలుసు నిజాయితీగా వివరిస్తారు మీరు. కానీ సిబ్బందిని ఇబ్బంది పెట్టి భయప్రాంతాలకు గురి చేసి భారతీయ జనతా పార్టీని అనగొక్కే ప్రయత్నం చేసి ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ సిబ్బంది ఒప్పుకోరు. సిబ్బంది కూడా విశ్వాసంతో పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టే ఇబ్బందులను కూడా ఒక్కొక్క వ్యక్తి ఓటేసినప్పుడు వాళ్ళు కన్నా వాళ్ళందరూ కూడా. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, హుజరాబాద్ ఓటర్స్, గౌరవ ఓటర్లు, మీరందరూ విజ్ఞతతో ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపడని చెప్పండి. మీ ఓటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక అహంకార పాలనను గద్దెదిస్తాం. మేము అవినీతి పాలన అంతమొందిస్తాం, గడీల పాలన బద్దలు కొడతాం, కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. అట్లా ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఉత్తేజాన్ని ఇవ్వండి, మాకు నింపండి. మేము ధైర్యంగా కొట్టడానికి మీకు మద్దతు తెలిపాల్సిందిగా హుజరాబాద్ ఓటర్లకు మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పిన విషయాలను దయచేసి గమనించాల్సిందిగా కోరుతాం. ఆయన ఒక జోకర్. అగ్గిపెట్టే విషయం చెప్పండి, ఎక్కువ ఎదురుతుందో దాని సమాధానం చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.